హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి పొట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి అండ్ ఇవి స్టార్టింగ్ నుంచి ఏం చేస్తే మనకి రాకుండా ఉంటాయి అండ్ వచ్చాక ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియో. సో చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో పొట్ట అనేది ఇలా బాగా పొడవు పెద్దగా అయిపోతూ ఉంటుంది అండ్ తొడలు ఇంకా చెస్ట్ దగ్గర అండ్ ఆర్మ్స్ ఇక్కడ కూడా కొంచెం అలాంటివి అన్నీ కూడా బాగా బాడీ అనేది సాగడం వల్ల ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒబిసిటీ ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. మెయిన్గా అయితే ప్రెగ్నెన్సీలో పొట్ట మీద ఈ చారలు అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి రీజన్ మన బాడీ అనేది పెద్దగా అయిపోవడం అండ్ పొట్టలో బేబీ ఉంటుంది కాబట్టి పొట్ట అంతా వెడల్పు అయ్యేసరికి మనకి మళ్ళీ డెలివరీ అయినాక లేదా ప్రెగ్నెన్సీలోనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో రాకుండా ఉండడానికి ట్రిక్స్ చెప్తాను. అండ్ చాలామందికి ఏంటంటే ఇలా పొట్ట మీద చాలామంది రబ్ చేస్తూ ఉంటారు. దువ్వెనతో కూడా కొంతమంది అంటే పొట్ట సాగుతున్న కొద్దీ దురద అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దువ్వెనతో కూడా గోక్తూ ఉంటారనమాట. సో ఇలా చేయడం వల్ల ఇంకెక్కువ అవుతాయి స్ట్రెచ్ మార్క్స్ అనేవి. సో దురద వచ్చినప్పుడు జస్ట్ క్లాత్తో ఇలా నలుపుకోండి పొట్ట మీద, అంతేకాని ఎక్కువగా మీరు రబ్ చేయడం గీకడం ఇలాంటివి చేస్తే డెలివరీ అయినాక స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఇంకెక్కువ అవుతాయి, సరిగా పోవు అస్సలు. అండ్ ఎక్కువగా గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి చీర కట్టుకున్నప్పుడు కూడా. అండ్ స్లీవ్లెస్ ఏమైనా వేసుకోవాలన్నా వేసుకోలేము అండ్ చూసుకోవడానికి కూడా అవి అంత మంచిగా అనిపించవు. సో ఇలా రాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే మనము వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో నీరు ఎక్కువ తీసుకొని బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా చూసుకోవాలి. అండ్ జింక్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా రిపీటెడ్గా యూస్ చేస్తూ ఉండాలి. సో పొట్టపై రాసుకోవడం కానీ అండ్ ఈ విటమిన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఇవన్నీ ఏమీ చేయకపోయినా కానీ ప్రెగ్నెన్సీలో మనము ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినది అప్పటి నుంచి 3rd మంత్ నుంచి మీరు ఆలివ్ ఆయిల్ ఒక్కటి పొట్ట మీద, ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఒక ఆయిల్ అనేది మీరు పొట్ట మీద అప్లై చేసుకుంటే కొంచెం సాగినప్పుడు కూడా ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా పడకుండా ఉంటాయి. సో మెయిన్ థింగ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఆలివ్ ఆయిల్ అనేది పొట్ట మీద అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది వ్యాజ్లిన్ కూడా రాస్తూ ఉంటారు. సో ఏదైనా కొంచెం స్కిన్ అనేది డ్రై అయిపోకుండా ఎప్పుడు కూడా మాయిశ్చరైజేషన్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఖచ్చితంగా ఇలా రాకుండా ఉండాలంటే మనం ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకోవాలి, జ్యూసెస్ తీసుకుంటూ ఉండాలి. అండ్ వచ్చాక ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఆఫ్టర్ డెలివరీ ఇవైతే మ్యాక్సిమం పోవు. స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్స్ అనేవి చాలా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో ఆఫ్టర్ డెలివరీ మీరు ఇవి యూజ్ చేయొచ్చు. చాలా వరకు అయితే కంట్రోల్ అవుతాయి, కొన్ని మాత్రం అసలు కంట్రోల్ అవ్వకుండా ఎక్కువగా అలానే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మీరు మ్యాక్సిమం ఆ క్రీమ్ అనేది యూజ్ చేయండి. అండ్ వ్యాజ్లిన్ కూడా అప్పుడప్పుడు రాసుకోవడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా మనము బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా అండ్ డ్రైగా ఉండకుండా ఎప్పుడు కూడా ఆయిల్ లేదా ఏదన్నా ఒకటి అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా 100కి 100% పోకపోయినా ఒక 50% అయినా మనకి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.